భారతదేశంలోని ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, టెలికాం, పవర్ వంటి వేగంగా విస్తరిస్తున్న రంగాల డిమాండ్ను తీర్చడానికి దిగుమతులపై ఆధారపడడం జరుగుతుందని, దేశీయ సరఫరాను పెంచి దిగుమతులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో పాటు 14 కీలక రంగాలలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాల ద్వారా ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వైట్ గూడ్స్, టెలికాం నెట్వర్కింగ్ ఉత్పత్తులు వంటివి ఉన్నాయని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ వెల్లడించారు. చైనాలో తయారైన ఉత్పత్తుల దిగుమతిని తగ్గించేందుకు 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. గత 5 ఏళ్లలో ఏపీలో 28,803 టవర్లు ఏర్పాటు చేయగా ఏలూరు పార్లమెంట్ పరిధిలో 1,128 టవర్లు అందుబాటులో ఉన్నాయని, మొబైల్ సెల్ టవర్ల నిర్మాణానికి 642 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఏపీలో 99.58% మంది ప్రజలు మొబైల్ సేవలు వినియోగించుకుంటున్నట్లు కేంద్ర మంత్రి బదులిచ్చారు.